నువ్వు కష్టపడాలి. నువ్వు మాట అన్నావంటే మరి డూ వాట్ యు సే. మరొకసారి చెప్తారా ఇది? అవును, నువ్వు ఏమి చెప్తున్నావో అది చేయటం ప్రారంభించు, చాలు, నీ జీవితంలో నువ్వు పైకి వస్తావు. నేను కాదు చెప్తుంది, ఇది దేవుని మాట. నువ్వేం చెప్తున్నావో కనీసం అది చేయటం ప్రారంభించు. ఏ ఉపన్యాసాలు, ఇన్స్పిరేషన్లు నీకు అవసరంలా. నువ్వు ముందు ఏమనుకుంటున్నావో, నువ్వేం చెప్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అది ముందు నువ్వు చేయటం ప్రారంభించు. నీ ఊట నీలో నుండే ప్రారంభమవుద్ది యేసు నామములో. నేను ప్రార్థన చేస్తానంటావు, ప్రార్థన చేయవు. నేను బైబిల్ చదువుతానంటావు, బైబిల్ చదవు. నేను బాప్టిజం తీసుకుంటానంటావు, నువ్వు చేయవు. నేను దురలవాట్లు మానేస్తానంటావు, నువ్వు మానేయవు. అని నువ్వు చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. దానివలన నీకు నష్టము, నీకు కష్టము, నీకు అవమానము, నీకు దారిద్ర్యం వస్తుంది. ఆ దారిద్ర్యంలోంచి పడకుండా ఉండాలంటే కనీసం నువ్వేమి అంటున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో అదైనా చేయటం ప్రారంభించు. దానిలో నుండి కూడా నీ జీవితంలో జీవాన్ని, ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందుకుంటావు.